అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. అక్కడ ఎన్నో జంతువులు, ఏనుగులు, గుర్రాలు, జింకలు, నక్కలు ఇంకా మిగిలిన జంతువులన్నీ ఒకదానితో ఒకటి చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉండేవి. ఇదే అడవిలో ఒక తెలివైన కుందేలుండేది. ఒకసారి కుందేలింటి బయట ఒక చెట్టు పడిపోయింది. అది ఆలోచనలో పడిపోయింది, ఆ చెట్టును ఎలా అడ్డు తొలగించాలా అని. సరిగ్గా అప్పుడే దాని దృష్టి ఒక ఏనుగు మీద పడింది. కుందేలు ఏనుగు దగ్గరికి వెళ్ళింది. ఏంటి ఏనుగు మిత్రమా, నువ్వు చాలా బలవంతుడివని అందరూ చెప్తూ ఉంటే విన్నాను. అవును. కానీ నాకంటే ఎక్కువైతే కాదు కదా? నువ్వు నాకంటే బలవంతుడివని నీకు నిజంగా అనిపిస్తుందా? నీకు నమ్మకం కలగట్లేదా? అయితే పద, ఇప్పుడు ఒక పని చేద్దాం. నువ్వు ఇదిగో ఈ చెట్టునెత్తి పక్కన పెట్టు. ఆ తర్వాత నేను మళ్ళీ దీన్ని సరిగ్గా అదే స్థానంలో పెట్టేస్తాను. సరే. ఏనుగు చాలా సులువుగా ఆ చెట్టుని పక్కన పెట్టేసింది. ఆ తర్వాత ఇప్పుడు నీ వంతు. అలాగే, ఇప్పుడు నేను ఎత్తుతాను. కుందేలు చెట్టుని ఎత్తుతున్నట్టు నాటకమాడింది. ఓరి దేవుడా, ఇది చాలా బరువుగా ఉందే. నేను దీన్ని ఎత్తలేను మిత్రమా. ఇదిగో మిత్రమా, నువ్వు నిజంగా చాలా బలవంతుడివి తెలుసా? ఏనుగు తన పొగడ్తలు విని చాలా సంతోషించింది. అలానే కుందేలు కూడా. అది తన పని పూర్తి చేసింది. అది అస్సలు కష్టపడకుండా. అలా ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ అడవిలోకి ఒక భయంకరమైన సింహం వచ్చింది. అడవిలో ఉండే జంతువులను చూసి సింహం సంతోషించింది. అరే భలే, ఇది చాలా మంచి ప్రదేశంగా ఉంది. ఇక్కడ బోల్డెన్ని జంతువులు ఉన్నాయి. ఆ తర్వాత సింహం చటుక్కున ఒక చిన్న జింక పిల్లని వేటాడి తినేసింది. తర్వాతి రోజు సింహం మరో జంతువుని వేటాడి తినింది. ఈ క్రమం ఇలానే ఎన్నో రోజుల పాటు సాగింది. ఒకరోజు అడవిలోని జంతువులన్నీ ఒక సమావేశం పెట్టుకున్నాయి. మనం ఏదో ఒకటి చేసి తీరాలి, లేకపోతే ఈ సింహం ఏదో ఒక రోజు జంతువులన్నింటినీ తినేస్తుంది. కానీ మనం మాత్రం ఏం చేయగలం? సింహం మనల్ని కూడా చంపి తినేస్తుంది. నాకైతే మనం ఓసారి సింహంతో మాట్లాడడం మంచిదనిపిస్తుంది. జంతువులన్నీ ఆలోచనలో పడిపోయాయి. అప్పుడు ఏనుగు ఇలా అంది. బహుశా నువ్వు చెప్పింది నిజమేనేమో. మనందరం సింహం దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడడం మంచిది. అందరూ నాతో పాటు రండి. జంతువులన్నీ ఏనుగుతో సింహం గుహ దగ్గరికి చేరుకున్నాయి. ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చారేంటి? నేను ఒకేసారి ఇంతమంది జంతువులని వేటాడి తినను. మేము మీకు ఆహారం అవ్వటానికి రాలేదు, మీతో మాట్లాడడానికి వచ్చాం. నాతోనా? దేని గురించి మాట్లాడాలి? అంటే నువ్వు రోజు ఎన్నో జంతువుల్ని తినేస్తున్నావు కదా, అందుకే. నేను సింహాన్ని వేటాడి తీరతాను కదా. కానీ ఏదో ఒక దారి ఉండే ఉంటుంది కదా. దాంతో మా కుటుంబంలోని వాళ్ళు నువ్వు ఎప్పుడు చంపుతావో అని భయపడకుండా ఉండడానికి. నా మాట విను, ఒక పని చేద్దాం. రోజు అడవిలో నుంచి ఓ జంతువుని పంపిస్తాం. అప్పుడు నువ్వు దీనికి బదులుగా అడవిలో వేటాడకూడదు. దీంతో నీకు రోజు ఆహారం దక్కుతుంది. వేటాడకుండా ఆహారమా? భలే. సరే, ఒకవేళ నాకు ప్రతిరోజు ఒక జంతువు ఆహారంగా దక్కితే అప్పుడు నేను అడవిలో వేటాడను. కానీ ఒకవేళ ఆహారం గనుక నా గృహ దగ్గరికి చేరకపోతే అప్పుడు నాకంటే చెడ్డవాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. సరిగ్గా ఎలా అయితే నిర్ణయం తీసుకున్నారో అలానే ప్రతిరోజు ఒక జంతువు సింహం గుహ దగ్గరికి చేరుకునేది. అలా సింహం దాన్ని చంపి సంతోషించేది. అలా 15 రోజులు గడిచిపోయాయి. ఈరోజు కుందేలు వంతు వచ్చింది. కుందేలు దాని ఇంటి నుండి బయటికొచ్చింది. కొన్ని జంతువులు దానింటి బయట
దాన్ని చివరిసారిగా కలవడానికి వచ్చాయి. మిత్రమా, ఈ రోజు నీకు చివరి రోజు. ఏంటి మిత్రులారా, ఈ బుద్ధిలేని సింహం నన్ను తినగలదని మీరందరూ అనుకుంటున్నారా ఏంటి? కానీ నువ్వు సింహం నుంచి ఎలా తప్పించుకుంటావు? అది నాకు కూడా తెలీదు. కానీ ఈ రోజు ఆ సింహం నన్నైతే అస్సలు తినలేదు. కుందేలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీకు కూడా అనిపిస్తుందా కుందేలు తిరిగి వస్తుందని? నాకైతే అనిపించట్లేదన్నా. కానీ ఈ కుందేలు చాలా తెలివైంది, ఏదైనా జరగచ్చు. అవునవును, కాసేపు దానికోసం ఎదురు చూద్దాం. కుందేలు గుహ వైపుగా వెళ్లడం మొదలుపెట్టింది. అది ఆగి ఆలోచనలో పడిపోయింది. నేను తిరిగొస్తాననైతే చెప్పేశాను, కానీ నేను ఆ భయంకరమైన సింహం నుంచి ఎలా తప్పించుకోవాలి? కుందేలుకు ఏమీ తట్టనే లేదు. అందుకే అది నిదానంగా నడవసాగింది. అక్కడ సింహం దాని ఆహారం కోసం ఎదురుచూస్తూ ఉంది. ఈరోజు చాలా ఆలస్యమయ్యింది. సింహం ఆకలి పెరుగుతూనే పోయింది. ఇక్కడ నడుస్తూ నడుస్తూ కుందేలు ఒక బావి దగ్గరికి వచ్చింది. పోన్లే, చివరిసారిగా నేను నా మొహం ఒకసారి చూసుకుంటాను. అది నీళ్లలో దాని ప్రతిబింబం చూడ్డం మొదలుపెట్టింది. అప్పుడే దానికొక ఉపాయం తట్టింది. ఇక ఆ కుందేలు సింహం గుహ దగ్గరికి చేరుకుంది. ఈరోజు ఇంత చిన్న జంతువుని పంపించారు, అది కూడా ఇంత ఆలస్యంగా. మహారాజా, నేను సరిగ్గా సమయానికి వచ్చేవాణ్ణే, కానీ ఆ రెండో సింహం ఉంది చూసారా, అది నన్ను ఇక్కడికి రాకుండా ఆపేసింది. ఇంకొక సింహమా? ఈ అడవిలో ఉన్న ఒకే ఒక సింహాన్ని నేనే. హా, ఆ సింహం కూడా సరిగ్గా ఇలాగే అంది. అసంభవం, ఇలా జరిగే అవకాశమే లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. మహారాజా, ఈ రోజు నేను చావబోతున్నాను కదా, మరి నేను ఎందుకు అబద్ధాలు చెప్తాను? బావిలో ఒక సింహం ఉంది, అది మాత్రం అక్షరాల నిజం. సింహం ఇంకా కుందేలు ఇద్దరూ బావి దగ్గరికి బయలుదేరారు. బావి దగ్గరికి చేరుకున్నాక చూసారా మహారాజా, నేను చెప్పానా లేదా బావిలో ఇంకో సింహం ఉందని? సింహం మరో సింహాన్ని చూడ్డానికి కిందికి వంగింది. అక్కడ దాని ప్రతిబింబాన్ని మరో సింహం అనుకుంది. ఆ! నేను ఈ అడవిలో ఉన్న ఒకే ఒక రాజుని. అతను కూడా సరిగ్గా మీలానే చెప్తున్నాడు. సింహానికి ఇంకా కోపం వచ్చింది. నేను ఈ రోజు నిన్ను వదిలిపెట్టను. అలా అని ఆ! సింహం నీళ్లలోకి దూకేసింది. బావి చాలా లోతుగా ఉంది, అందుకే సింహం మునిగిపోబోయింది. ఇక కుందేలు మునిగిపోతున్న సింహాన్ని చూసి, ఇప్పుడు సరిపోయిందా? ఇక చావు. జంతువులన్నింటినీ భయపెట్టింది చాలిక. కాపాడు, కాపాడు, నన్ను కాపాడు. ఆ! ఆ! కాపాడు, కాపాడు. సింహం నీళ్లలో మునిగి చనిపోయింది. కుందేలు ఇంకా మిగిలిన జంతువులు తప్పించుకున్నాయి. కుందేలు తన తెలివితో బలం శక్తి గల భయంకరమైన సింహాన్ని ఓడించింది. అందుకే అంటారు, కండబలం కంటే బుద్ధిబలం మిన్నా అని. తెలివితో దేన్నైనా సాధించవచ్చు.